కండిషన్స్ వచ్చినట్టేనా? అంతే కదండి. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇలాంటి సమస్యలు ఏ రాష్ట్రాల్లో వస్తున్నాయండి? బీజేపీ ఎక్కడ లేదో, ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వైఖరి చేస్తుందని స్పష్టమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ గతంలో కూడా చూసుకుంటే ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గవర్నర్ గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్లడం జరిగింది. ఏది ఆనాడు కేంద్ర ప్రభుత్వం నవోదయ పాఠశాలలు కేటాయించకపోవడం, మెడికల్ కాలేజీలు ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకపోవడం, బయారం ఉక్కు ఫ్యాక్టరీ ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి కష్టాలు బాధలు పడింది. ఎంతో అభివృద్ధి జరగాల్సింది ఆనాడు కూడా ఆలస్యం అయిందంటే కూడా కారణం ఇదే. గవర్నర్ గారు సానుకూలంగా ఉండకపోవడం, ప్రతి చోట స్పీడ్ బ్రేకర్లు వేయడం, దూసుకుపోతున్న ప్రభుత్వానికి అడ్డుకట్టలు వేయడం, ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడైతే మళ్ళీ మనం గెలవలేమనుకొని కేంద్ర ప్రభుత్వం భావించడం, ఇక్కడ గవర్నర్ని అడ్డు పెట్టడం, ఇదే జరుగుతుంది ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైనా చేయగలుగుతుందండి, కేంద్రంలో ఉన్నారు వాళ్ళే, ఏదైనా చేస్తారు, ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారు. ఇప్పుడు అందరు చూస్తున్నారు, ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ విషయము సుప్రీంకోర్టు రాష్ట్రపతి వరకు అంత పెద్ద స్థాయిలో వెళ్ళింది అంటేనే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ 3 నెలలు కూడా తర్వాత కూడా ఏం జరుగుతారో, ఈ లోపు వీళ్ళు మళ్ళీ ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటారో, ఎలా యూటర్న్ చేస్తారో చూడాలి. రైట్, మళ్ళీ రివ్యూ పిటిషన్ కూడా వెళ్ళబోతున్నారు బీజేపీ వాళ్ళు, మళ్ళీ కేసు కంపల్సరీ వాళ్ళు ఇదే పని మీద ఉంటారు కంపల్సరీ. అంటే మళ్ళీ రివ్యూ, ఇప్పుడైతే 2 బెంచెస్ ధర్మాసనం ఇచ్చింది తీర్పు, మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తే 5 బెంచ్లు లేదంటే 7 బెంచ్లు, అంటే ఇంత కీలకమైన వెర్డిక్ట్ కాబట్టి చాలా పెద్ద విషయం. మళ్ళీ రివ్యూ చేస్తే ఎలాంటి తీర్పు రావచ్చు అనుకుంటున్నారు? అది ఇంకా మనం తీర్పు అంటే ఇదే తీర్పు రావచ్చా లేదంటే ఏదైనా మార్పులు జరగవచ్చా? అంటే ఇందులో స్పష్టంగా ఒకటి ఏముందంటే, రాజకీయ కోణంలో గవర్నర్లు కానీ రాష్ట్రపతి గారు కానీ అలాంటి ఉద్దేశంలో ఉంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీన్ని టేక్ ఓవర్ చేస్తుంది. రైట్ అండి, మధు శర్మ గారు అందుబాటులోకి వచ్చారు ఫోన్ కి. మధు శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. మధు శర్మ గారు, గతంలో చూస్తే అంటే ఇప్పటికే ఉంది గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఈ వ్యవహారం నడిచేది, కానీ ఇప్పుడు రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టులో మారింది అనుకుంటున్నారా? అసలు మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బ్రీఫ్ గా ఏం చెప్తారు సార్? ఇది గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఇష్యూ కన్నా వీ కెన్ సే దట్ దిస్ ఇస్ ఏ లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ. ఓకే, దీన్ని మనం క్లారిటీగా చేసుకుంటే శాసనసభ, న్యాయస్థానం, అంటే శాసన వ్యవస్థ గొప్పన, న్యాయస్థానాలు గొప్పన అన్న చిన్న టసిల్ దాకా, అంటే చిన్న డిస్ప్యూట్. ఇక్కడ మనం ఎప్పుడూ చెప్పేది అంటే 3 రకాల ఎస్టేట్స్ ఉంటాయి. ఒక దేశాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ పరిపాలించాలంటే 3 వ్యవస్థలు చాలా ముఖ్యమైనవి మన రాజ్యాంగం ప్రకారం. ఒకటి లెజిస్లేచర్, శాసనసభ, చట్టాలు చేసేటువంటి వ్యవస్థ. 2 న్యాయ వ్యవస్థ, ఈ శాసనసభలో చేసినటువంటి చట్టాలని ఇంటర్ప్రిట్ చేసేటువంటి వ్యవస్థ. 3 ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. ఏ చట్టాలు అయితే చేశారో శాసనసభ గాని లేదా న్యాయ వ్యవస్థ గాని ఎటువంటి ఆర్డర్స్ ని, చట్టాలని పాస్ చేశాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యవస్థ. ఈ 3 ఫంక్షన్స్ సభ్యంగా ఉన్నప్పుడే దేశ వ్యవస్థ అనేది ముందుకు వెళ్తుంది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ తో ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకు అంటే ఎగ్జిక్యూటివ్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ అథారిటీ. ఏదైనా ఒక చట్టం చేసినా, ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వరకు ఎగ్జిక్యూటివ్ బాధ్యత. ఇక్కడికి వచ్చేసరికి ఇష్యూస్ ఎప్పుడైనా వస్తుందంటే లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల చేత ఎన్నుకొనబడి వాళ్ళు, అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకొనబడి ఒక చట్టం చేసేటువంటి అధికారాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అది ఎవరిచ్చారు? రాజ్యాంగమే ఇచ్చింది. అవునా కదా? రాజ్యాంగమే ప్రొవైడ్ చేసింది వాళ్ళకి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వస్తారు, ఎన్నికల్లో వాళ్ళు నిలబడతారు, ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళకి చట్టం చేసేటువంటి అధికారం వస్తుంది. మరి ఈ చట్టం చేసే సమయంలో
వాళ్ళు ఏకపక్షంగా కానీ లేదా ఒకరికి అనుకూలంగా కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా లేదా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాకుండా స్వార్థపూరితమో ఇంకొక విధంగా ఉంటే కనుక అలాంటి సందర్భంలో ఆ చట్టాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారి పరిశీలనకు వచ్చిన తర్వాత అది రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటాం. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి సరిపోతుందా లేదా ఇది డీవియేట్ అవుతోందా, ప్రిన్సిపల్స్ బేసిక్ లెజిస్లేటివ్ ప్రిన్సిపల్స్ డీవియేట్ అవుతోందా అనేది గమనిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశంలో 2 రకాల లెజిస్లేచర్స్. అంటే సెంట్రల్ లెవెల్ ఒకటి, మనం కేంద్ర క్యాబినెట్ ఏదైతే చెప్పుకుంటామో పార్లమెంట్ ఏదైతే చెప్పుకుంటామో పార్లమెంట్ లో ఎంపీలు వెళ్తారు, వాళ్ళు అక్కడ దేశానికి సరిపడా చట్టం చేస్తారు. కింద స్థానంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారు. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ తో కలిసి ఒక చట్టాన్ని చేసేటువంటి అధికారం ఉంటుంది. ఈ చట్టం చేసిన తర్వాత ఒక బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద ఉభయ సభలు అంటాం, ఏదైనా రాజ్యసభ కానివ్వండి లేదా లోక్సభ కానివ్వండి, ఇక్కడికి వచ్చేసరికి అసెంబ్లీలో ఉన్నటువంటి పెద్ద సభ చిన్న సభ 2 సభల్లో డిస్కషన్ అయిన తర్వాత ఆ బిల్లుని వాళ్ళు పాస్ చేసిన తర్వాత దానిని రాష్ట్రం అయితే గనక గవర్నర్ అనుమతి కోసం పంపిస్తుంది, సెంట్రల్ అయితే గనక రాష్ట్రపతి అనుమతి కోసం పంపిస్తారు. కానీ ఇక్కడ రాజ్యాంగంలో చెప్పబడింది ఏంటంటే రాష్ట్రం చట్టం చేసిన అంటే బిల్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ కి ఎటువంటి సందిగ్ధం ఉన్నా సరే దాన్ని తిప్పి వెనక్కి పంపవచ్చు. మళ్ళీ తిరిగి దానిపై చర్చ పెట్టి గనక లెజిస్లేటివ్ అసెంబ్లీ తిరిగి లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సజెషన్స్ తో తిరిగి దాన్ని గవర్నర్ కి మళ్ళీ సిఫారసు చేస్తే గవర్నర్ దాన్ని వెనక్కి పంపడానికి ఎటువంటి అధికారం ఉండదు, దాన్ని అసెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నరు తనకి ఏదైనా డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు దాన్ని ప్రెసిడెంట్ సమీక్ష కోసం ఆ బిల్లుని హోల్డ్ లో ఉంచవచ్చు. అయితే ఇక్కడ ఎంత కాలం హోల్డ్ లో ఉంచాలి అన్నది సమస్య. సరే, ఒక బిల్లు ఏదైనా అగైనెస్ట్ ది పబ్లిక్ పాలసీ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాలకు వ్యతిరేకంగా ఉంది లేదా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది అనుకుంటే ఒక బిల్లుని ఏదైనా హోల్డ్ లో పెట్టచ్చు. అలాంటిది 10 బిల్లుల పైన హోల్డ్ లో పెట్టిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ కి మరి ఇప్పుడు రాష్ట్ర లెజిస్లేచర్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ ఏదైనా సరే సెంట్రల్ ఏజెన్సీస్ ద్వారా సెంట్రల్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళ సప్రెస్ కి గురవుతుంటే అంటే ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒక హక్కు ఉంటుంది కదా, సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సప్రెస్ కి గురైనప్పుడు మరి వారిని ఎవరిని ఆశ్రయించాలి? ఎందుకంటే పైన ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం కాదు, వాళ్ళ పార్టీ కాదు. రాష్ట్రపతి ఎందుకు హోల్డ్ లో పెట్టారో కామెంట్ రూపంలో వీళ్ళకి ఇవ్వరు. అది ఎన్ని రోజులు అలా ఉంటుంది? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక వ్యక్తి ఒక 35-40 ఏళ్ళు ఉన్న వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. అతనికి డాక్టర్ ఒక 3 రోజుల్లో వైద్యం చేస్తే బతుకుతారు, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఓకేనా? అయితే ఇప్పుడు అది ఇమీడియట్ గా డెసిషన్ తీసుకుంటేనే కదా అతనికి ఆపరేషన్ చేయాలా అనేది డాక్టర్లకి అర్థమవుతుంది. ఆ పేషెంట్ అటెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవాలా? అలా కాకుండా ఆ పేషెంట్ కి సంబంధించిన బంధువులు ఎవరైనా హాస్పిటల్లో ఉండి